పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఎవరికడకు పోయదం జీవము నొసగు దివ్య వాక్కు నీ యొద్దనే ఉన్నది ఓ ప్రభువా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మంగళవారం పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలు అంతోని వారి ద్వారా అద్భుతాలు జరగాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు ఈరోజు మెట్టుగూడలో పాల్గొన్నటువంటి బిడ్డలు, అలాగే ఇక్కడ పూజలో పాల్గొన్నటువంటి బిడ్డల ఉద్దేశములన్నింటినీ ప్రభువును కర్పిస్తూ, మరి ముఖ్యంగా రేపటి దినం నుండి మనము అనుగ్రహ కాలంలో, తపస్సు కాలంలో ప్రవేశించబోతూ ఉన్నాం. దేవుని యొక్క దివ్య మహిమను అనుభవించే కరుణాకాలంగా దీన్ని దేవుడు మలచమని కరుణ జపమాలలో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో ప్రార్థిస్తాం. మరియు బంబీనా మంచి ఆరోగ్యం కొరకు, రజని మంచి జీవిత భాగస్వామి, ప్రణయ్ నీట్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రణీత్ 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే వర్షారెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, జేపీ మార్గన్ కంపెనీ మంచి ఉద్యోగంతో దీవించినందుకు కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వర్షారెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. బి మేరీ ధృవీష జోసఫ్ అగస్తియా రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కె రాజా రమేష్ రెడ్డి. అలాగే ప్రవీణ్ కుమార్ తలంపులు నెరవేరినట్టుగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోయి సాగర్ షా ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా మంచి జ్ఞానము ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈదర సుచిరాంతని రెడ్డి 10th క్లాస్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా మంచి జ్ఞానం, వివేకం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు రేపటి దినం నుండి ఇక్కడ దీక్షా సిలువను స్వీకరించి తపస్సు కాలంలో అనుగ్రహం కోసం వేచి ఉన్న అనేక మంది బిడ్డల మీదను, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములను అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను
విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సీఎంఓను పేతురు పలికిన అదే మాటను రోజు మనం చెప్పవలసినదే. ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. అలాంగ్ విత్ సెయింట్ పీటర్, ఎవ్రీ డే వీ నీడ్ టు సే దిస్, because without him we can do nothing. And so he said, to whom shall we go, Lord? You have the words of eternal life. యోహాను 6:68, John 6:68. 123వ కీర్తన 2వ వచనంలో, సేవకుల కళ్ళు యజమానురాలి చేతి మీదను నిలిచి ఉండినట్లే మన దేవుడైన ప్రభు మీదను కరుణించే వరకును మన కన్నులు అతని మీదనే నిలిచి ఉండును. As long as the Lord gives us help, as the servants look unto the master from their hands for help, our eyes are fixed on God, from whom all our help comes from. 123వ కీర్తన 2, Psalm 123 verse 2. దీనినే పాటగా చక్కగా ఆ రోజులలో క్రిస్తురాజ్ ఫాదర్ గారు రాశారు. మళ్ళీ మనం అందరం కలిసి ఆ గొప్ప దైవజనుడు రాసిన పాటను ఈరోజు మరొకసారి మనం పాడి స్తుతించి ఆరాధిద్దాం. ఎవరి కడకు పోయేదన్, ఓ ప్రభు నా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్, ఓ ప్రభు నా యేసయ్యా. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. ఎదురు తెన్నులు చూచి కనులు కాయలు కాచెనే. ఎదురు తెన్నులు చూచి కనులు కాయలు కాచెనే. రావేలా నా గుండె గుడిలో రోగగా నా ప్రేమ గంటలు. రావేలా నా గుండె గుడిలో రోగగాని ప్రేమ గంటలు. శరణం దేవా శరణం శరణం, శరణం దేవా శరణం శరణం, శరణం దేవా శరణం శరణం, శరణం దేవా శరణం శరణం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వ్యధలు, బాధలు, కష్టాలు, కన్నీలు ఇవన్నీ ఈ రోజులలో ఎంత డబ్బు, ఆస్తి, సంపదలు ప్రజలు సంపాదిస్తున్నారో దానికి సాటిగా ఇలాంటి బాధలు కూడా ఉన్నాయి. సో మెనీ పీపుల్ ఎర్న్ మనీ and education is increasing, intellect is increasing, same way all kinds of problems and all kinds of agony pains are also increasing. 107వ కీర్తన 12:13 వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి కూలి పడిపోయినను లేవనెత్తువారు లేరైరి. అంతటా జనులు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు వ్యధ నుండి వారిని విడిపించెను. Psalm 107 verse 12 and 13. When we are troubled, even though we have education, money and all kinds of wealth, and when we cry to God, Lord, we don't know what to do, where to turn to, because we said in the beginning, you have the words of eternal life. నీ దగ్గరే ప్రభువా సజీవపు మాటలు ఉన్నాయి. When we are troubled like that, then they cried to God. God came to their help by listening to their groaning. Is the word of God that we sing now. పాడుదాం. వ్యధలతో నా మనసు రగిలే, కడలి అలలై పొంగేలే. వ్యధలతో నా మనసు రగిలే, కడలి అలలై పొంగేలే. రావేలా నీవు నా మదిలో నెలకొనా శాంతి వృద్ధిలో. రావేలా నీవు నా మదిలో నెలకొనా శాంతి వృద్ధిలో. ఎవరి కడకు పోయేదం ఓ ప్రభునా యేసయ్యా. మన వ్యధలు, బాధలు, కన్నీలు, వ్యాధులను అర్పించి ఈ టైంలో స్వస్థపరచే ఆ దర్శనం చూసుకుంటూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండు విధమైనటువంటి సత్యమును 2 వచనం ద్వారా ధ్యానిస్తున్నాం. ఒకవైపు ఈ లోకమంతా దుష్టుని ప్రవాహంలో ఉన్నది అని 1 యోహాను 5:19 చెప్తుంది. అటువంటి దుష్ట శక్తులు, మోసగాడైనటువంటి సైతానుడు అనేక మందిని బంధించి బాధ పెట్టి ఏడిపిస్తున్నాడు, పీడిస్తున్నాడు.
అందుకే యేసుప్రభు అవతరించినప్పుడు ఆయన అవతరించినదే ఈ ఉద్దేశం కోసం. 1 యోహాను 3:8 ఆయనను అవతరించినది సైతాను కృత్యములను నశింప చేయుటకే దైవ కుమారుడు అవతరించను. One side we hear the whole world is lying under the power of the evil one, 1 John 5:19. So he troubles us and makes us to cry. He torments people, Satan. But then Jesus came to destroy the works of Satan is a good news, 1 John 3:8. ఇది మనకు రక్షణ కాలముగా మారబోతున్న విభూది బుధవారం రేపటి దినము నుండి భక్తితో మనం పాడుదాం, ఆరాధిద్దాం. జరగబోయే వడకంలో పాల్గొంటున్న వారికి సాతాను కృత్యం నుండి విడుదల కలుగునుగాక. ఈ సెంటర్కి వచ్చే ప్రతి బిడ్డ బంధకం నుండి బయటపడు మార్గము ఈ వాక్యం ద్వారా, పాట ద్వారా దేవుడు ఈ ప్రపంచంలో ఎన్నడూ ఊహించని కార్యం ఈ సెంటర్ ద్వారా జరిగించాలని భక్తితో పాడుదాం. లోకమంతా దుష్టుని ప్రవాహంలో సాతాను కృత్యముతో నశింపగా, లోకమంతా దుష్టుని ప్రవాహంలో సాతాను కృత్యములో నశింపగా, రావేలా దుష్ట సాతాన్ని వెళ్ళగొట్ట నీ దివ్య రాజ్యము స్థాపించుటకు, రావేలా దుష్ట సాతాన్ని వెళ్ళగొట్ట నీ దివ్య రాజ్యమును స్థాపించుటకు. శరణం దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా, నీవే మాకు శరణము అభయము దేవా. చాలా రోజులుగా కుంటి నడుస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఏదో వైద్య రూపంలో లేకపోతే అద్భుత రీతిగా చక్కగా నడిచే వరమును దేవుడు కొన్ని రోజులు ఇవ్వబోతున్నాడు. దాన్ని తగినప్పుడు మీరు సాక్ష్యం చెప్పాలి. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని వాక్కు మనం బ్రతికిస్తుంది, కాపాడుతుంది, సంరక్షిస్తుంది. అలాంటి ప్రార్థన రోజు చెప్తున్నాం. కావున దేవుడు విని ఇంతవరకు మనకు ఏ కీడులు జరగకుండా మీ వాహనములు, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నందుకై స్తోత్రం చెల్లించండి. రేపటి దినం నుండి ఇంకొక అనుగ్రహ కాలంలో ప్రవేశించబోతున్నాం. ఇన్నాళ్ళు ప్రభు మనల్ని కాపాడినందుకు వందనాలు చెల్లించండి. రేపటి నుండి జరగబోయే ఈ దవ్య సంస్కారములలో ప్రత్యేకంగా రేపు 6:30 పూజలో
ఇక్కడికి వచ్చి దివ్య సంస్కారంలో పాల్గొని మరి ముఖ్యంగా దీక్షా సిలువ తీసుకునే వాళ్ళు, శుక్రవారం ఆదివారం తీసుకునే పోయేవాళ్ళు, వాళ్ళందరికీ ఎటువంటి కీడులు జరగకుండా వాళ్ళు చేసినటువంటి ఉపవాస ప్రార్థనకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ సెంటర్ని కూడా దీక్షాపరులు అనేక మంది వచ్చి పాల్గొనేటట్టు వాళ్ళ కోసం ప్రార్థించండి. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప వాక్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా రేపటి దినం యేసుతో 40 రోజులు అనే కార్యక్రమాన్ని మరొకసారి 40 రోజులు మీకోసం దేవుడు అందిస్తున్నాడు. ఉదయకాల సమయంలో పూజలు పాల్గొనవచ్చు, 3 గంటల ప్రార్థనలు పాల్గొనవచ్చు. సాయం సమయమున 8 గంటల నుంచి 8:30 గంటల వరకు మళ్ళీ ఒకసారి మీరు పడుకోవటానికి ముందు కూడా దైవ సన్నిధిలో గడిపే అవకాశం సెంటర్ ద్వారా మీకు లభ్యమవుతున్నది. 3 times Daniel prayed and then he received blessing. So 3 times we have program. Morning mass we have, in between sometimes 10 o'clock we have program, and afternoon 3 o'clock for sure you love that program. Some people say oxygen for them. Evening 8 to 8:30 again యేసుతో 40 రోజులు with Jesus 40 days. The program starts from tomorrow evening. రేపు సాయంత్రం నుంచి దయచేసి అందరూ కూడా ప్రోగ్రాం చూసి, 100 మంది దైవ జనులు ఇక్కడికి వచ్చి బోధించడానికి వస్తున్నారు. వాళ్ళందరి ప్రసంగం ప్రవచనముగా మారి మీ ఇళ్లలో అద్భుత కార్యములు జరగాలని ప్రార్థించుకోండి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరుల మంచి అవకాశం, ఫిబ్రవరి నెలలో 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు ప్రత్యేక ధ్యాన వడకం తపస్సు కాల మొదటి వడకం ప్రారంభమవుతున్నది. ప్లీజ్ నోట్ ద తెలుగు రెట్రీట్, కమింగ్ తెలుగు రెట్రీట్ 23rd to 27th ఈవినింగ్ ఇస్ ద ఫస్ట్ లెంటన్ రెట్రీట్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే ఇక్కడ తమిళనాడులో, ఆంధ్రాలో ఎన్ని చోట్లలో వాక్య పరిచర్యలు జరగబోతున్నాయి. అన్ని చోట్లలో దైవరాజ్యం రావాలని ప్రార్థించండి. శ్రీలంకలో గడిచిన 5 సంవత్సరాలుగా ప్రోగ్రాం అడుగుతున్నారు, కానీ మనకు ప్రోగ్రాం మరి సైట్గా ఉంది కావున వాళ్ళకు కూడా భవిష్యత్తులో దేవుడు అటువంటి స్థలములలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో వాళ్ళు అడుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ దేవుడు భవిష్యత్తులో వారికి కూడా దయచేయమని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. భ్రష్టులైపోతున్నటువంటి ఈ లోకాన నేను పడిపోతానో అని భయమేస్తుందని అనేక మంది, ఎంతోమంది పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడ్పులు, మీ ఏడ్పులు అంతా దేవునికి అర్పించబోతున్నాం. ప్రభు కూడా ఏడుస్తున్నాడు. ఆది కాండం నుంచి ఏడుపులే దేవునికి. ఆదాం నీవెక్కడ ఉన్నావని ఏడ్చాడని ఆది కాండం 3:8, ఇర్మియా 8:14 వచనంలో పడిపోయిన వారు పైకి లేవరా, త్రోవ తప్పిన వారు వెనుకకు తిరిగి రారా అని దేవుడు ఏడుస్తున్నాడు. God is crying for his people. Tomorrow onwards we are going to listen to his cry, and we are going to cry and return back to God. From Genesis to till the books of prophets, God keeps crying. Will not the one who has fallen down get up again? Is the agony and cry of God.
ఆయన కన్నీళ్లు తుడిచే రోజులు ఇది. మామూలుగా మన కన్నీళ్లు తుడుస్తాడు, దేవుడు మన ఆత్మ కోసం ఏడుస్తున్నాడు. దాన్ని తలంచి పాడుదాం. భ్రష్టులైపోతున్న ఈ లోకాన పడిపోతానోనని భయపడుతున్నా, భ్రష్టుడైపోతున్న ఈ లోకాన పడిపోతానోనని భయపడుతున్నా. రావేలా నన్ను పవిత్రపరచ, పరిశుద్ధ జీవితం నాకు ఒసగా. రావేలా నన్ను పవిత్రపరచగా, పరిశుద్ధ జీవితం నాకు ఒసగా. ఎవరి కడకు పోయేదం ఓ ప్రభుమా, కరుణామయుడా యేసయ్యా. రేపటి దినం నుండి ప్రజలకు ఇవ్వబోతున్న దీక్షా సిలువను ఇప్పుడు దేవుడు దీవించమని చిన్న ప్రార్థన అందరి చేతులపైకి లేపి ప్రార్థించండి. దయగల తండ్రి, ఆ దీక్షా సిలువ ఎంతోమంది ఎక్కడెక్కడ, విశాఖపట్నం ఎక్కడ ప్రభా, ఎన్నో చోట్ల నుంచి బయలుదేరుతున్నారు ప్రభా. ఈరోజు సాయంత్రం రేపటి దినం వచ్చే ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారు ప్రభా ఎన్ని చోట్ల నుంచి కదులుతున్నారు, మాకు మేలులు జరగాలి అని ప్రభా, ఒక చిన్న సిలువ కోసం చిన్ని హృదయంలో ఆశతో వస్తున్న ప్రతి బిడ్డ దయచేసి వాళ్ళని నిరుత్సాహపరచవద్దు ప్రభా. నీవు నిరుత్సాహంలో ఉన్నవారిని ఉత్సాహపరిచే దేవుడు. అలాగే అద్భుత కార్యంలో ఆశ్చర్యక్రియలు, విడుదల, స్వస్థత, సంతాన భాగ్యం, జాబ్ విషయంలో ప్రమోషన్, ఇవన్నీ ఆ దీక్షా సిలువ ముట్టుకున్న వారు ధరించే వారికి జరుగునుగాక. వారిని తలంచి మన ఉద్దేశం తలంచి గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ ప్రవచనం అందరూ క్లెయిమ్ చేసుకుంటూ ప్రార్థించండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనం. క్లెయిమ్ దిస్ ప్రాఫెసీ, డ్యూట్రానమీ 7:15. ప్రభు మిమ్ము సకల రోగముల నుండి కాపాడును, మీరు ఐగుప్తున చూచిన ఉత్పాదములు ఏవియు మిమ్ము సోకజాలవు. The Lord's word is a prophecy for us. The Lord says He will remove every sickness from us, and He will not allow any sickness of Egypt to touch us. Deuteronomy 7:15. అనేక మందికి 40 రోజులు అలాంటి స్వస్థత, విడుదల, అద్భుతం జరగాలని భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. అంటు వ్యాధులు, అగని రోదనలు, ఆపదలు ఎదురవుతుండా, అంటు వ్యాధులు, అగని రోదనలు,
రక్షణ కోటగా కీడుల నుండి సంరక్షించుటకు రావినారా రక్షణ కోటగా కీడుల నుండి సంరక్షించుటకు ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. చివరి ఆశీర్వాదముల కొరకై చివరి గుర్తు చెప్పి కరుణ జపమాలలో దేవా కరుణించి 40 రోజులు ప్రజలు ప్రార్థించుటకు వరమును దయచేయమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శిక్షా శిలువ ధరించబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా రాష్ట్రంలో దీక్ష తీసుకుంటున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఉదయం 6:30 పూజలో ఇక్కడికి వచ్చి పాల్గొనబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు మెట్టుగూడలో పాల్గొన్నటువంటి భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తపస్సు కాలంలో అద్భుతాల కోసం వేచి ఉండి ప్రార్థిస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ కరుణ జపమాలని ఇన్ని సంవత్సరాలుగా నడిపించుటకు వెనుక నుండి అన్ని సజాలుగా సపోర్ట్ చేసిన ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రావిన్స్కి కొత్త లీడర్స్గా అడ్మినిస్ట్రేటర్స్గా రాబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి ఈ దీక్షా శిలువ 5,000 సంఖ్యలో తయారు చేయటానికి ప్రయత్నం చేసిన బిడ్డలందరి మీదను వారి కుటుంబాలను కూడా ప్రభు దీవించమని, అది ఎవరెవరి చేతిలో చేరబోతున్నదో ఇప్పుడే దేవుని దూతలు దాన్ని తీసుకుని వెళ్ళి పరలోక తండ్రి సమక్షంలో సమర్పించి వాళ్ళ చేతుల ద్వారా ప్రజలకు అందించబడే విధంగా ఇక్కడ పనిచేయబోతున్న గురువులు వాలంటీర్స్ అందరి మీద దేవుని యొక్క దీవెనల ఆధీనంలో రావాలని భక్తితో ప్రార్థన. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ సామాన్యమైన కాలంను ముగించి తపస్సు కాలంలో అడుగడబోతున్న మనందరినీ విభూతి బుధవారం నుండి 40 రోజులు భద్రతను ఆరోగ్యమును దయచేసి వెళ్ళిన స్థలమంతా ప్రోగ్రామ్స్లో ప్రజలను మనలను యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరినీ దీవించి కాచి కాపాడునుగాక. May the grace-filled time of Lent be blessed from tomorrow, and all the program where we go be blessed in the name of the Father, and of the Son, and of the Holy Spirit, and all those who are watching this program later in the YouTube be blessed now and forever. Sharanam Deva, Sharanam, Sharanam. అనుగ్రహ రోజులు రేపటి నుంచి ప్రారంభించగా మీరు అనుగ్రహంతో కూడిన జీవితం జీవించుటకై ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్.